ఒక అందమైన అడవి పక్కన ఉన్న గ్రామంలో చిత్ర అనే నెమలి ఉండేది. ఆమె రెక్కలు ఎంతో రంగురంగులుగా మెరుస్తూ ఉండేవి. అడవిలోని పక్షులు, జంతువులు అందరూ ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపడేవారు. కానీ చిత్రాకు ఒక లోపం ఉండేది. ఆమెకు గర్వం ఎక్కువ. ఒక రోజు వర్షం పడింది. వర్షపు చినుకుల్లో నెమలి నాట్యం మొదలుపెట్టింది. తన నాట్యాన్ని చూసి అందరూ మెచ్చుకుంటారని భావించి, నాకంటే అందమైన పక్షి ఈ అడవిలో ఎవరూ లేరు అని అహంకారంగా చెప్పింది. అది విన్న కాకి నెమ్మదిగా ఇలా చెప్పింది, అందం కంటే మంచి మనసే గొప్పది. నెమలి నవ్వి పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజులకు ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. నెమలి రంగురంగుల రెక్కలు అతనికి వెంటనే కనిపించాయి. నెమలి ప్రమాదంలో పడింది. అప్పుడు కాకి పెద్దగా అరుస్తూ ఇతర జంతువులను పిలిచింది. అందరూ కలిసి వేటగాడిని భయపెట్టి పంపేశారు. తప్పించుకున్న నెమలికి అప్పుడు అర్థమైంది, అందం కాదు, స్నేహం మరియు వినయమే నిజమైన సంపద. అప్పటి నుంచి నెమలి గర్వాన్ని విడిచిపెట్టి అందరితో గర్వాన్ని విడిచిపెట్టిన తర్వాత నెమలి చిత్ర అడవిలో అందరికీ స్నేహంగా మారింది. ప్రతి ఉదయం పక్షులతో కలిసి ఆహారం వెతకడం, జంతువులకు నీరు ఉన్న చోట చూపించడం ఆమె అలవాటయ్యాయి. అడవిలోని అందరూ చిత్రాను ప్రేమతో చూడసాగారు. ఒక రోజు అడవిలో పెద్ద ఎండ వచ్చింది. చెరువు పూర్తిగా ఎండిపోవడంతో పక్షులు, జంతువులు చాలా కష్టపడ్డాయి. అందరూ ఆందోళనలో ఉండగా చిత్రం ముందుకు వచ్చింది. మనమంతా కలిసి అడవి అవతల ఉన్న నదికి వెళ్లి నీళ్లు తెచ్చుకుందాం అని సూచించింది. కాకి, చిలుక, జింక కలిసి నెమలికి సహాయం చేశారు. నెమలి తన పెద్ద రెక్కలతో చిన్న పక్షులకు నీడ ఇచ్చింది. జింక తన వేగంతో మార్గం చూపింది. అందరూ కలిసి శ్రమించి చెరువులో మళ్లీ నీళ్లు నింపారు. ఆ రోజు అడవిలో పండుగలా మారింది. అందరూ చిత్రాను అభినందించారు. నెమలి వినయంగా ఇలా చెప్పింది, ఇది నా ఒక్కడి పని కాదు, మన అందరి ఐక్యత ఫలితం. అప్పటి నుంచి అడవిలో ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి పరిష్కరించేవారు. నెమలి కథ అడవిలోనే కాదు, ఆ గ్రామంలో కూడా ఒక మంచి ఉదాహరణగా. అడవిలో ఐక్యత పెరిగిన కొద్దీ జీవనం ఆనందంగా సాగసాగింది. కానీ ఒక రోజు అడవిలోకి భారీ తుఫాను వచ్చింది. గాలులు బలంగా వీచాయి, చెట్లు నేలకొరిగాయి, పక్షుల గూళ్లు కూలిపోయాయి. అందరూ భయంతో దాక్కొన్నారు. ఆ సమయంలో నెమలి చిత్ర ధైర్యంగా ముందుకు వచ్చింది. భయపడకండి, మనం కలిసి ఉంటే ఈ తుఫానును తట్టుకోగలం అని అందరికీ ధైర్యం చెప్పింది. చిత్ర తన రెక్కలతో చిన్న పక్షులను కాపాడుతూ పెద్ద చెట్టు క్రిందికి తీసుకెళ్ళింది. కాకి గాలిలో ఎగిరి ప్రమాదాన్ని ముందే తెలియజేసింది. జింకలు, కుందేళ్లు కలిసి గూళ్లు కూలిన చోట చిన్న పక్షులకు ఆశ్రయం కల్పించారు. తుఫాను తగ్గిన తర్వాత అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. అందరూ కలిసి నాశనమైన గూళ్లు తిరిగి నిర్మించారు. చిత్ర తన అందాన్ని చూపించడానికి కాకుండా సేవ చేయడానికి ఉపయోగించుకుంది. ఆ రోజు నుంచి అడవిలో పిల్లలు పుట్టినప్పుడు పెద్దలు ఈ కథను చెప్పేవారు, ఒకప్పుడు గర్వంగా ఉన్న నెమలి వినయంతో నాయకురాలిగా మారింది అని. చిత్ర అడవికి ఆసకుకాలం గడిచింది. నెమలి చిత్ర పేరు అడవిలోనే కాదు, పక్కనున్న గ్రామాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. ఆమెను చూసి చిన్న పక్షులు, జంతువులు, మేము చిత్ర లాగా మంచివాళ్లం కావాలి అని ఆశపడేవారు. ఒక రోజు అడవిలోకి కొందరు మనుషులు వచ్చారు. వారు అడవిని కట్ చేసి ఇల్లు, రోడ్లు వేయాలని అనుకున్నారు. చెట్లు పడిపోతుండటంతో జంతువులన్నీ భయపడ్డాయి. అడవి నాశనం అయితే తమ జీవితం ఎలా అని అందరూ ఆందోళన చెందారు. అప్పుడు చిత్రం అందరినీ కూడగట్టింది. మన అడవిని కాపాడుకోవాలంటే తెలివితో, శాంతితో పనిచేయాలి అని చెప్పింది. కాకి గ్రామం వైపు వెళ్లి పెద్దగా అరుస్తూ మనుషుల దృష్టిని ఆకర్షించింది. నెమలి గ్రామం అంచున నాట్యం చేస్తూ అడవి అందాన్ని చూపించింది. జింకలు, కుందేళ్లు పిల్లల ముందు కనిపించి అడవిలోని జీవుల జీవితం ఎలా ఉంటుందో తెలియజేశాయి. గ్రామంలోని పిల్లలు, పెద్దలు ఇది చూసి కదిలిపోయారు. ఈ అడవి లేకపోతే జీవులు ఎక్కడ ఉంటాయి అని ఆలోచించారు. వెంటనే చెట్లు కొట్టడం ఆపేశారు. ఆ అడవిని రక్షిత ప్రాంతంగా ప్రకటించారు. ఆ రోజు చిత్రం కన్నుల్లో ఆనందం మెరిసింది. ఆమె అర్థం చేసుకుంది, ప్రకృతిని కాపాడటం కూడా